జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు ఆదిలాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. గురువారం స్థానిక రిమ్స్ ఎదుట ఉన్న ఐలమ్మ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ సుగుణమ్మ, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, బూత్ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సుగుణక్క మాట్లాడుతూ గడీలపై గళమెత్తి పోరాటానికి నాంది పలికిన ఐలమ్మ బహుజన ఆత్మ గౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీక అన్నారు. ఐలమ్మ పోరాట పటిమను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలుస్తున్న వీరనారి ఐలమ్మ పేరును కాంగ్రెస్ ప్రభుత్వం కోటి మహిళా విశ్వవిద్యాలయానికి పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఆమె వారసులకు సముచిత గుర్తింపును కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షులు ఆసమ, గిమ్మా సంతోష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆ రోజు మరి స్వరాజ్యం చాలామంది మహిళా నాయకులు కలిసి దొడ్డి కొమరయ్యతో పాటు స్నూరు దొరల గడులను పగలగొట్టి ఈ తెలంగాణ కాపాడాలి, తెలంగాణ ప్రజలను విముక్తి చేయాలనేటువంటి ఒక పోరాటంతో మరి ఆనాటి పోరాటంలో భాగస్వామైనటువంటి ఒక మహిళ చాకలి ఐలమ్మ గారు ఆనాటి పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో మరి బందీలు చేస్తే దొడ్డి కొమరయ్య లాంటి వాళ్ళు రహస్య పార్టీలు పెట్టుకొని రహస్యంగా ఉంటే వాళ్ళకి మరి చాకలి మూటలో సద్దన్నం పట్టుకొని పోయి ఇచ్చింది. ఆ రోజు ఉన్నటువంటి రజాకారులు, ఆ రోజు ఉన్నటువంటి నిజాంల పరిపాలనలో మరి ఆనాడు ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు తెలంగాణనే కాదు యావత్ భారతదేశంలోనే చెప్పుకోదగ్గ స్ఫూర్తితో నిలబడినటువంటి గొప్ప మహానీయురాలు చాకలి ఐలమ్మ గారు. నిజంగా అత్యాచారాలు, ఎన్నో రకాల హింసలు చేసినప్పటికీ భయపడకుండా నేను అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని చేరడమే నా లక్ష్యమని ఆనాడు ఈ తెలంగాణ ప్రజల కొరకు పోరాటం చేసినటువంటి మహిళల్లో మరి చాకలి ఐలమ్మ ముఖ్యమైనటువంటి పాత్ర పోసినటువంటి మహిళ. ఈరోజు నిజంగా నల్గొండ జిల్లాలో మేము చాకలి ఐలమ్మ ఇల్లు కూడా సందర్శించడం జరిగింది. వాళ్ళ మర్మని కూడా చూడడం అనేది జరిగింది. వాళ్ళ ఇల్లు చూస్తే ఇప్పటికీ చాలా దారుణంగా ఉంది. అంటే నిజంగా ఇప్పుడైనా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాకలి ఐలమ్మ కుటుంబాన్ని గుర్తించడం అనేది జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత. కానీ గతంలో చూసుకున్నట్టయితే నిజంగా వాళ్ళ ఆంధ్ర తెలంగాణ కలిసినటువంటి పరిస్థితుల్లో అప్పుడు చాకలి ఐలమ్మ ఊసే లేకుండే మరి కొట్లాడి తెచ్చినటువంటి అప్పుడు ప్రత్యేక తెలంగాణ ఏర్పడాలనేసి ఆ రోజు మనం ఏదైతే అనుకున్నామో సబ్బండ వర్గాలు అందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేసి మరి తెలంగాణ మన గౌరవనీయులు సోనియమ్మ గారు ఈ నిజంగానే తెలంగాణ వెనుకబడింది, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా వెనుకబడి ఉన్నారు కాబట్టి తప్పకుండా తెలంగాణ ఇచ్చేయాలనేసి మరి ఆ రోజు తెలంగాణ ప్రజల యొక్క పోరాటాన్ని గుర్తించి ఆనాటి నుంచి చాకలి ఐలమ్మ నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రజల పోరాటాలను గుర్తించి మరి ఆనాడు గౌరవనీయులు సోనియమ్మ గారు తెలంగాణ ప్రకటించడం జరిగింది. ఆనాటి నుంచి మరి చాకలి ఐలమ్మ గారి దాదాపుగా దొడ్డి కొమరయ్య కావచ్చు, చాలామంది పోరాట యోధులు ఆనాడు తెలంగాణ కొరకు పోరాటం చేసినటువంటి అప్పటి నుంచి మొదలుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరినీ కూడా స్మరిస్తూ వాళ్ళ యొక్క త్యాగాలను గుర్తిస్తూ వాళ్ళ జయంతిలు వర్ధంతిలు కూడా జరుపుకోవడం అనేది జరుగుతుంది. వాళ్ళ యొక్క ఆశయాలను ముందు తీసుకెళ్ళడానికి మనమందరం కూడా పనిచేయవలసిన అవసరం ఉంది ఈరోజు. ఎందుకంటే ఆ రోజు కొద్దిమంది అయినా కొట్లాడి తెలంగాణ కొరకు కొట్లాడి, తెలంగాణ అభివృద్ధి కొరకు కొట్లాడి, తెలంగాణ కళాశాలలు, విద్య, వైద్యం, ఉపాధి, భూములు అన్నిటిపైన కూడా వాళ్ళు ఆ రోజు కొట్లాడారు. ఇప్పుడు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉందనేసి తెలియజేస్తూ మరి ముందు చాకలి ఐలమ్మ యొక్క ఆశయాలను ముందు తీసుకెళ్ళడానికి తప్పకుండా మనం అందరం ప్రయాసంగా కృషి చేస్తామనేసి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి సోదరి వాళ్ళందరికీ కూడా మరోసారి ఉద్యమాలు తెలియజేస్తూ చాకలి ఐలమ్మకి